అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా కూర్చోండి. సరే పెద్దమ్మా. కూర్చున్నారా? ఒరే పిల్లలు, ఈ రోజు మీకు మంచి కథ చెబుతాను. శ్రద్ధగా వినండి. ధైర్య సాహసాలతో కూడుకున్నది. సరేనా? సరే పెద్దమ్మా. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో సుంఠాచార్యుని పిల్లవాడు ఉండేవాడు. వాడి పేరు మాదిరే. వాడు ఒట్టి అమ్మాయికుడు. వాడి అమాయకతను చూసి ఆ ఊరిలో వారందరూ వాడిని ఎగతాళి చేసేవారు. సుంఠాచారి అమాయకతను చూసి తల్లి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉండేది. సుంఠాచారి అంటే ఆమెకు చాలా ప్రేమ. వాడు మంచి ప్రయోజకుడు, తెలివైన వాడు అయ్యి తనకు ఆసరాగా నిలవాలని కనబడిన దేవుళ్ళందరికీ మొక్కేది. అలా ఒక రోజు సుంఠాచారి, ఒరే సుంఠాచారి, పరిగెత్తు పరిగెత్తు, బాగా బాగా వేగంగా పరిగెత్తు. సుంఠాచారి, ఒరే సుంఠాచారి. నా గుర్రం ఏది? ఎన్నిసార్లు పిలవాలరా? కిందున్నావేంట్రా? ఏం జరిగింది? అది ఏం చెప్పనమ్మా, గుర్రంపై స్వారీ చేస్తున్నాను. కొమ్మ అడ్డం వచ్చింది. గుర్రం తప్పిస్తుంది అనుకున్నాను, కింద పడ్డాను. ఆ ఏంటి? గుర్రమా? ఏమైందిరా నీకు? గుర్రం ఏంటి, కొమ్మేంటి? పగటి కళ్ళు కంటున్నావా? ఇంటి నిద్ర తప్ప పని పట్టలేదు. గోడను పొద్దెక్కింది. పోయి పాలు తీసుకురా పో. దాన్ని జరపరా. అరే రే, అడు చూడండి రా, ఏంట్రా? సుంఠాచారి వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత దొరికేట్రా. కోట పట్టిద్దాడండి. అయ్యయ్యో, నా పాలని నేలపాలు చేసావు కదరా. కళ్ళు కనిపించటం లేదా? అందుకే నేను అందరూ బుద్ధి లేని వాడు అంటారు. భగవంతుడా, పొద్దునే ఎవరు మోహం చూశాను ఏమో, నా పాలని నేలపాలయ్యాయి. ఒరే రాంబాబు, ఆ వస్తున్నది ఎవర్రా? అదేరా మన సుంఠాచారి. సుంఠా